హాయ్ అండి. ఈరోజు మీకు రోటీ మేకర్‌లో పూరి అండ్ జొన్న రొట్టె ఒకటేసారి చూపించబోతున్నా ఈ వీడియోలో. సో, లాస్ట్ టైం నేను కర్చకాయలు చేశాను కదా! సో, అందరూ అడుగుతున్నారు జొన్న రొట్టెలు కూడా చేసి చూపించండి అని. సో, నేను ఈరోజు పూరియే అండ్ మా అత్తగారు పూరి తినరు కాబట్టి నేను జొన్న రొట్టె చేస్తున్నాను. సో, ఈ వీడియోలో మీకు 2 ఎట్ ఏ టైమ్ చూపిస్తాను. సో, హాయ్. నేను పూరీకి ఆయిల్ వేడి చేసుకుంటున్నాను అండ్ పెంచు కూడా వేడి చేసుకుంటున్నాను. అండ్ పూరీకి బాల్స్ ప్రిపేర్ చేసుకున్నా అండ్ జొన్న రొట్టెకి కూడా ప్రిపేర్ చేసేసుకున్నా. సో, మనం ఇది ఒక్కొక్క బాల్ పెట్టేద్దాం దీని మీద. సో, మనం పిండిది బాల్స్ ఒక్కటి చేసి పెట్టుకోవడమే అసలు ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, ఒకటి ప్రెస్లో 5 అయిపోతాయి మీకు. సో, మనం దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా వంగుతున్నాయో. సో, ఇలానే మీరు కూడా వేడి వేడి పూరీలు చేసుకోవడానికి లెస్ టైంలో తొందరగా చేసేసుకోవచ్చు. మీరు కూడా పూరీలు ఫాస్ట్గా ఒక్క ప్రెస్లో 5 అయిపోతాయి. బాల్స్ ఒక్కటి రెడీ చేసుకోవడం ఆలస్యం అంతే. ఫాస్ట్గా అయిపోతాయి. పూరీలు కూడా చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. చూసారు, ఒక్క చేత్తోనే తీసుకోవచ్చు మీరు. నా పూరీలు అయితే రెడీ అయిపోయాయండి. అండ్ జొన్న రొట్టె చేసేద్దాం. సో, పెంచుగుడ్డ మంచిగా వేడయ్యింది. అండ్ నేనైతే ఏం చేశానంటే పెంచుకి లైట్గా ఆయిల్ అప్లై చేశాను. ఎందుకంటే ఇక్కడ మనము షీట్స్కి ఆయిల్ ఉంటుంది కాబట్టి, సో షీట్స్కి కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ పెంచు అనేది డ్రై అయిపోతే మొత్తం అతుక్కుంటుంది. సో, కొంచెం పెంచుకి కూడా ఆయిల్ అయితే అప్లై చేశాను నేను ముందుగా. అండ్ ఇప్పుడు ఈ షీట్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నా. తర్వాత పెట్టేసుకున్నాం. సో, నేనైతే ఇది పెట్టేసుకున్నాను. పిండి పెట్టేసుకున్న తర్వాత సో మనం షీట్ పెట్టేసాము, పైన కూడా షీట్ పెట్టి క్లోజ్ చేసాము. ఓకే, ఇది ఎక్కువ హార్డ్ కూడా లేదండి హ్యాండిల్, జస్ట్ ఇంతే. ఎంత చేతి నొప్పి వాళ్ళకన్నా చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది. ప్రెషర్ కూడా మనం ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరమే లేదు. చూసారు కదా, పైన పిండి కూడా ఏం అతుక్కోలేదు. సో, దీన్ని తీసుకెళ్ళి జస్ట్ డైరెక్ట్గా ఇలా అప్లై చేసేయడమే. ఇది డైరెక్ట్గా తీసుకెళ్ళి షీటిని పెంచు మీద పెట్టేయడమే. మనం ఈజీగా తీసేయచ్చు. చూసారు కదా, ఒక్క చేత్తోనే నేను చేస్తున్నాను. నార్మల్గా అయితే జొన్న రొట్టెకి 2 హ్యాండ్స్ యూజ్ చేయాలి. సో, మనకి అవసరమే లేదు. కొంచెం
సో ఆయిల్ అప్లై చేసినందుకు ఈజీగా అతుక్కోకుండా మీకు ఈజీగా రొట్టె అనేది మంచిగా తీసాం మనం. పెంచుకు కూడా అసలు ఏం అతుక్కోలేదు రొట్టె. సో ఇలా మీరు ఎంత మెత్తగా కావాలనుకుంటే మీరు కొంచెం లావుగా చేసుకోవాలి. అదే క్రిస్పీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ ప్రెస్ చేసుకుంటే సన్నగా వస్తుంది. ఇప్పుడు నేను రొట్టె అయితే లావుగానే పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు మెత్తగా కావాలి. అండ్ ఇలానే మీరు ఆలు పరోటాస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నాకైతే ఆలు పరోటా చేయడానికే రాదు. మెయిన్గా తీసుకున్నది ఆలు పరోటా కోసం. సో నేను చేశాను ఆలు పరోటా. ఆ వీడియో అయితే నేను చేయడం మర్చిపోయాను. సో చాలా బాగా వచ్చాయి ఆలు పరోటా. సో మీరు ఏ పరోటాస్ అయినా చేసుకోవచ్చు ఈజీగా, చాలా బాగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. భక్షాలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు మీరు భక్షాలు చేసుకోవచ్చు. పండగ అప్పుడే కాకుండా మంచిగా మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఎంజాయ్ చేయొచ్చు భక్షాలు. సో చూసారు కదా, నేనైతే రొట్టె చేసేసాను ఈజీగా. సో చేయి నొప్పి ఉన్నవాళ్ళు, రొట్టెలు రాలేని వాళ్ళు అండ్ భక్షాలు రాలేని వాళ్ళు, సో ఈజీగా అంటే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి టైం ఉండదు. సో వాళ్ళు కూడా ఎంత ఈజీగా ఒకటేసారి పూరీస్ చేసుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు అండ్ సింగిల్ హ్యాండ్తో చేసుకోవచ్చు మెయిన్గా. సో చూసారు కదా, నేనైతే పూరీ చేశాను అండ్ రొట్టె కూడా చేసేసాను. అండ్ చూసారు కదా, నేను పూరీ ఒకటే టైంలో పూరీ చేశాను, రొట్టె చేశాను. జస్ట్ నార్మల్గా అయితే మనం రొట్టె చేసే టైంలో పూరీ చేయలేం ఒకటేసారి. మళ్ళీ రొట్టె చేసేటప్పుడు బండకి రొట్టె పిండి అతుక్కుంటుంది. అదే టైంలో మనం పూరీ కూడా చేయలేం. అది ఈ రోటీ మేకర్లో అయితే మనము పూరీ చేయొచ్చు, పూరీ పిండి పెట్టవచ్చు అండ్ ఎట్ ఏ టైం రొట్టె పిండి కూడా పెట్టి మీకు 2 పనులు ఒకటేసారి అయిపోతాయి. సో నేనైతే పూరీ అండ్ రొట్టె ఎంజాయ్ చేస్తున్నాను. రోటీ మేకర్ని అయితే ఎస్పెషల్లీ నేనైతే పిచ్చిగా వాడేస్తున్నాను అన్నిటికీ. సో పరోటా, మొన్న అయితే ఆలు పరోటా ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది. నేను వీడియో తీయలేకపోయాను ఆ రోజు. సో ఈసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు వీడియో తీస్తాను. అండ్ భక్షాలు కూడా చాలా బాగా వస్తాయి. సో రొట్టెలు చేయలేని వాళ్ళకి రొట్టెలు చేసుకోవచ్చు, భక్షాలు చేయలేని వాళ్ళకి భక్షాలు చేసుకోవచ్చు. సో ఎంజాయ్ చేయండి అండ్ లెస్ టైంలో మీరు మంచిగా హ్యాపీగా హెల్తీ ఫుడ్ తినొచ్చు. సో అవుట్ సైడ్ నుంచి మనకి పరోటాస్ అవన్నీ రెడీమేడ్ దొరుకుతాయి అండ్ ఇంటికి వచ్చి అవి కాల్చుకోవాలి. సో అదేదో మనం హెల్తీ ఫుడ్ మనము పిండి తడుపుకొని దీంట్లో పెట్టి ప్రెస్ చేసేసుకున్నామంటే చాలు, ఈజీగా అయిపోతుంది. బాల్స్ ఒకటి ప్రిపేర్ చేసేసుకుంటే చాలు. సో మీరు హెల్తీ ఫుడ్ అయితే ఎంజాయ్ చేయండి, అవుట్ సైడ్ ఫుడ్ ఎంకరేజ్ చేయకండి. సో మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి అండ్ నా నెంబర్కి మెసేజ్ చేయండి. ఎనీ టైం నేను అవైలబుల్గా ఉంటాను. సో ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ నాకు మంచిగా, సో ఈ రోటీ మేకర్ గురించి మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సౌమ్య, దిస్ ఈజ్ యువర్ సౌమ్య. ఓకే, బాయ్.